అవును సార్. హలో పాస్టర్ గారండి. ఏమన్నాను. వందనాలయ్య గారు ప్రార్థన చేస్తారంట కదా. నేను కొంచెం మనకి ఇది చెప్పారు ఒకళ్ళు. ఆ, అయ్యా మీరు పాస్టరా అండి? అవునండి. ఎక్కడండి? ఇక్కడ సెకండ్ వెళ్ళండి. సిక్కినేటిపల్లి అంటే ఏ జిల్లా అది? తూర్పుగోదావరి. తూగో జిల్లానేనా? తూర్పుగోదావరి. ఓకే ఓకే. అయ్యా ఎంతమంది ఉన్నారు మన సంఘస్థులు? అంటే ఇది ఉన్నారండి. అంటే పాస్టర్లు చాలా మంది ఉన్నారండి. అంటే మన పాస్టర్ అందులో మీరు పాస్టర్ కాదా? అవునండి ఉన్నారండి గారే కదా. మీరు కూడా ఓకే ఓకే. అవునండి. అంటే మన వాళ్ళు కూడా సహోదరులు అందరూ చాలా మంది ఉన్నారని అంటున్నానండి. ఓకే సంతోషం. మనం ఇంకొక ఆయన సహోదరులు కూడా ఒక ఆయన ఉన్నారండి. నేను మన ప్రభువుని నమ్ముకొని 1 సంవత్సరం అయిందయ్యా. అంతకు ముందు భయంకరంగా తాగేవాడిని, తిరిగేవాడిని, వ్యభిచారం చేశాను, అవన్నీ మానేశాను ఇప్పుడు. అదేనండి. అందుకని తమరితో ఏమన్నా కొంచెం కష్టాలు పోలేదే, కొంచెం ఉన్నాయి నాకు. అంటే అంత లేవు కానీ, ఇది వరకు ఉన్నంత లేవు కానీ కొంచెం ఆర్థిక ఇబ్బందులతో వాటితో బాధపడుతూ ఉన్నాను. ప్రభువుని నమ్ముకున్నాను. అదేనండి. ఏ ఊరండి? మాదా విజయవాడ. విజయవాడలో పడమట్లంక ఐడియా ఉందా? అవునండి. అక్కడ బెత్లెహేమ్ చర్చ్ అని ఉంది, అక్కడే మా ఇల్లు. చర్చికి వెళ్తారు కదండి? చర్చికి వెళ్తాను. అంటే పాస్టర్ గారు ప్రార్థనలు చేస్తున్నారు కానీ పెద్దగా ఉపయోగం ఉండట్లేదండి. అవునండి. అదండి ఇప్పుడు మీకు మంచిదే. ఇప్పుడు ఎలా అంటే ముందు కొన్ని మీరు బాప్తిసం తీసుకున్నారా? 1 year అయిందండి తీసుకొని. మంచిదండి. మీ మిసెస్ గారి పేరు ఏంటండి? పెళ్లి కాలేదండి ఇంకా నాకు. ఇంకా 30 అంటే కొంచెం మనకి కుటుంబ సమస్యలు ఉన్నాయండి. అవునండి. 35 సంవత్సరాలు వచ్చినాయి, ఇక పెళ్లి చేసుకోలేదు. కుటుంబ కొంచెం ప్రాబ్లమ్స్ ఉండటం వలన ఇక పెళ్లి అవ్వదు ఇక అదని చెప్పి అందుకని ఆగిపోయి ఉన్నాను. ఆయన కూడా దేవుడు సాయం చేస్తాడండి. అదే చెప్పారండి పాస్టర్ గారు అంటాడు కానీ నాకు ఎందుకోయా నాకంత. అవును, మీకు సమయం బట్టి దేవుడే మీకు చేస్తారు. మీరు నమ్మకం విషయం మీద ఫుల్గా ఉంచండి. నమ్మకం ఉంచండి. నమ్మకం ఉంచండి. మీరు ఏం పని చేస్తారా మామూలుగా? నేను ట్రాక్టర్ తోలుతాను, ట్రాక్టర్ డ్రైవర్ని. మంచిదే. ట్రాక్టర్ డ్రైవర్ని. మా సారు నెలకు ఒక 5,000 ఇస్తాడు. అంటే ఈ పొలాలు ఉంటాయి కదండి, కలుపులు తీయటం, లేకపోతే మనం విత్తనాలు నాటడం, అట్లాంటప్పుడు మన ట్రాక్టర్ పెడతారండి. దుక్కి దున్నేటప్పుడు గానీ, కలుపు తీయటానికి గానీ, అట్లాంటి వాటికి వెళ్తుంటానయ్యా. కూలి పనికే వెళ్తాను. మంచిదండి సార్, తప్పే ఉందండి. మీరేం చేస్తారండి? మేము మామూలుగా దేవుడి సేవలోనండి. నాకు అంటే ముందు నేను కార్పెంటర్ వర్క్ చేసేవాడినండి. కార్పెంటర్ వర్క్ చేసిన తర్వాత దేవుడు ఒక పిలుపు, తర్వాత దేవుడు స్వస్థ ఇవన్నీ దేవుడు ప్రకారం ఇవన్నీ ఇచ్చిన తర్వాత కొంచెం ఆ పని ఏంటంటే కుర్రోళ్ళకి బ్యాచ్ ఉంటారు కదండి, వాళ్ళకి అప్పించానండి. అప్పించి ఇలా మరి సేవలో ఉండాలి కదండి. అంటే పెళ్ళయిందయ్యా మీకు? పెళ్ళయిందండి. కుటుంబ పోషణ ఎలా అండి మరి? పాప నుండి అబ్బాయి ఉన్నారండి. కొద్దిగా వాళ్ళు సంపాదిస్తుంటారు. ఎంతండి వాళ్ళ ఏజ్? మైనర్లా మేజర్లేనా? ఇంకా వాళ్ళిద్దరికి పెళ్ళి అవ్వలేదులేండి. చిన్నవాళ్ళే అట్లయితే. వాళ్ళతో పని చేపిస్తున్నారు. వాళ్ళు అంటే ఒక పాప ఏమో GNM నర్స్ చేస్తుందండి. ఓకే ఓకే, నర్సుగా. కుర్రోడేమో డిగ్రీ, కుర్రోడేమో ఇంటర్ సెకండ్ ఇయర్ చదివి ఆగిపోయాడు. డిగ్రీ చదవరా బాబా అన్నానండి. చదవలేదు. అయ్యో. నేను అన్నాను, ఏదో కొన్ని గవర్నమెంట్ జాబులు మనకు రాకపోయినా ఎందుకని ప్రైవేట్ గానే డిగ్రీ చదువుకుంటే దేంట్లో జాయిన్ అయ్యామనుకోండి, అతనికి ఏదో కాలు మీద నిలబడిపోతాడు కదండి. అవునండి. అవును. అది ఆలోచించాం కానీ సెట్ అవ్వలేదండి. కట్టి చేద్దామని చూస్తున్నామండి. మీ పేరేమి వచ్చింది సార్? మీది? నా పేరు రాజు అండి. మనం బాప్టిజం తీసుకోక ముందు, తీసుకున్న తర్వాత ఏలిషాగా మార్చుకున్నా. మంచిదండి. రాజు కూడా మంచిదండి. యేసురాజు గారు ఏలిషాగా మార్చుకున్నా. మంచిదండి. బాగుంది. అంటే ఇప్పుడు మీరు ఏం భయపడొద్దండి సార్. ఎలా అంటారా? అవునే, పెళ్లి 35 సంవత్సరాలు పెళ్లి కాలేదు. ప్రాబ్లమ్స్ అన్ని మాకు అసలు మామూలు విపరీతమైన బాధల్లో ఉన్నాను. అసలు ప్రభువుని నమ్ముకుని సంవత్సరం అయిపోయింది.
అవునండి. అంతకుముందు అంటే మనకి డబ్బులు బాగా పేకాట ఆడేవాడినండి. అవునండి. అవునండి. పేకాట ఆడి 25 లక్షలు పోగొట్టాను. పేకాట ఆడి 25 లక్షలు పోగొట్టిన తర్వాత మనకు ఒక పాస్టర్ గారు చెప్పాడయ్యా, నీ డబ్బులన్నీ తిరిగి వస్తాయి, ప్రభువుని నమ్ముకో అన్నాడు. అవునండి. కాకపోతే మనకేమి రాలేదయ్యా. అవునండి. ఎలా అంటారు, ఇప్పుడు మనం ప్రభు క్షమిస్తాడు, అన్ని నీ పాపాలని క్షమించబడతాయి, నీకు మళ్ళీ తిరిగి పూర్వ వైభవం వస్తుందని చెప్పాడు. అవునండి. అవునండి. ఎందుకంటారా, మనకి ఎలా అంటే సార్, ఇప్పుడు మనం ఇవన్నీ కొన్ని కష్టాలైనా, బాధలైనా, శ్రమలైనా అవన్నీ అనుభవంగా మీకు ఉంటాయి. అనుభవం ఉండాలి. ఇప్పుడు డబ్బులు మీ నాన్నగారు ఇచ్చారనుకోండి, 25-30 లక్షలు, 1 కోటి రూపాయలు ఇచ్చారనుకో, మీరు ఏం చేస్తారంటే కష్టం అనుభవం లేకుండా, బాధ లేకుండా ఏం చేస్తారంటే మన అటుకెళ్ళి ఫ్రెండ్స్ కి అలా పేకాట్లో పెట్టేశానండి. పెట్టేస్తాం. అప్పుడు మరి పోయింది వస్తుందా? రాదు. రాదు. దేని మీద సైడ్ మీద పెట్టినా, లేదంటే మన ఏదైనా బంగారం కొనుక్కున్నా ఉంటది. ఇది ఎలా ఉండదు కదా, మరి గాలి పోయినట్టే కదా. అదే అంటే మన ప్రభువుని నమ్ముకుంటే కొంచెం వస్తాయి అని చెప్పి అన్నారు. అందుకే అలా కాదండి చెప్పేదానండి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు అలా వెళ్ళి గమ్ముని రావు కదండి, మన చేతుల్లో ఖర్చు పెట్టాం కదా. అంచేత ఏంటంటే, మనం ఇవన్నీ దేవుడు చేస్తాడంటే, ఇవన్నీ కష్టాలు, బాధలు, ఎన్నో అనుభవాలు ఇప్పుడు వచ్చినాయి కాబట్టి ఇలా చేశాను బాబా అని తెలుసుకుంటున్నారు. ఇప్పుడు ఇవన్నీ అనుభవాలుగా నేర్పి దేవుడు ఏంటంటే ఏదో రూపంలో మీకు సహాయం చేస్తాడు. మీరు కొంచెం అంటే మనం వేచి ఉండాలి. ఎలా అంటారా, ఇప్పుడు మన కొబ్బరి చెట్టు వేసామండి, ఎప్పుడే కాయాలంటే అవ్వదు కదా. కొబ్బరి చెట్టు వేసిన తర్వాత ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉంటేనే గానీ అది కోప రాదు. అలాగా మనం కొద్దిగా దేవుళ్ళు అలా ఉండి మనం ప్రార్థన చేసుకుంటా దేవుళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాం అనుకోండి, దేవుడే మీకు ఏం చేస్తాడంటే మంచి పనులు ఇస్తూ ఉంటాడు. కాకపోతే ఇంకో సమస్య ఉంది నాకు. 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత కొంచెం కోరికలు వస్తా ఉంటున్నాయి కదా. కోరిక కంట్రోల్ చేసుకోవాలో అర్థం కావట్లేదు నాకు. అదండి, అంటే మీరు ఏంటంటే అంటే అప్పుడప్పుడు ఆ బొమ్మలు కూడా చూస్తుంటానండి, ఉంటాయి కదా. అవునండి. అవును, అవి చూస్తా ఉంటాను. మరి అది ఏం చేయాలో అర్థం కావట్లేదు. అదే కొంచెం ఏంటంటే మీరు కంట్రోల్ ఏంటంటే కొంచెం మరి దాన్ని మనం పెద్ద మైండ్లో పెట్టుకోకుండా కొంచెం వరకుగా ఉండి అలాగే మీరు ప్రార్థన చేసుకుంటా అలా ధైర్యంగా ఉంటే వెళ్ళిపోతున్నారు అనుకోండి, ఈ లోపల దేవుడు మీకు ఒక మంచి అమ్మాయిని ఎక్కడ దిక్కింది మీకు దేవుడు సమకూర్చాడు. అంటే మా ఇంటి ఎదురు ఒక ఆంటీ ఉందండి. ఆ అమ్మాయి పెళ్ళయింది కానీ మొగుడు ఎక్కడో వేరే చోట ఉంటాడు. ట్రై చేస్తా ఉంటాం, ప్రార్థన కూడా చేసా, ప్రభు అయ్యా ఆంటీని ఒక్కసారి నాకు ఏదో ఒకటి చూడయ్యా, ఫస్ట్ లో ఉన్నానని చెప్పుకున్నా. ప్రభు నాకు అప్పుడప్పుడు స్వరం వినిపిస్తుందండి ఎవరిదో, కానీ పూర్తిగా వినిపించదు నాకు. ఏదో పడుకున్నావా లేచావా అనే ఏదో మాటలు వినిపిస్తుంటాయి. ఎవరన్నా లేచి చూసేసరికి ఎవరు కనపడరు నాకు. అది ఏమన్నా ప్రభు నాతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడా ఏంటి, నాకేం అర్థం కావట్లేదండి. నా జీవితం అంతా కూడా అదొక రకంగా ఉంది, అంతా గందరగోళంగా ఉంది నా జీవితం అంతా. మీకు మీది రాయల్టీగా వెళ్తుంది, దేవుడు నడిపిస్తాడు. అదే అనుకుంటాను. మీరు కంగారు పడొద్దు, మీరు ధైర్యంగా ఉన్నాడు. ఎందుకంటారా, మీరు ఒంటరిగా ఉన్నారు కాబట్టి. అంటే మీకు ఏమిటంటే ఆలోచనలు వస్తున్నాయండి. ఆలోచనలు వచ్చి మీరు అంటే ఇక్కడ నేను ఒక ఆశ్చర్యకరమైన విషయం గమనించానండి. నేను పొద్దున్నే ప్రార్థన చేసుకోగానే ప్రార్థన చేసుకుంటాను కదా, ఒక 10 నిమిషాలు, పరలోకమున్న నా తండ్రి యేసయ్యా నిన్నే నమ్ముకున్నాను, నాకు తోడుగా నీడగా నువ్వే ఉండాలయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకుంటాను. ప్రార్థన చేసుకున్న ఒక 10 నిమిషాలు తలుపు తీస్తే ఆమె చూసి నవ్వుతా ఉంటది నన్ను. తర్వాత నవ్వదండి మళ్ళీ, ఎందుకనో అదే నాకు అర్థం కావట్లేదు అసలు. అక్కడ దాకా అంటే ఇప్పుడు అక్కడ చేతిలోకి వచ్చి జారిపోయింది అంటారు చూడండి, అలా అయిపోయింది నా పరిస్థితి. అంటే ఇంత మటుకు ఏ అమ్మాయిని టచ్ చేయలేదండి. మెయిన్ ప్రాబ్లం అసలు అది. మనకి ఈ జీవితం ఇలా నశించిపోయిద్దేమన్నా, ఇంకా అసలు ఏదో ఈ బాధలతోనే పోతాను, ఏ అమ్మాయిని అలాగే అనుకోవద్దండి. మీరేనండి అలాగే అనుకోవద్దు. దేవుడు మనల్ని ఒంటరిగా ఉండొద్దు అన్నాడు, మనల్ని విడిచిపెట్టాడు. ఎందుకంటే మీకు స్వరము వినపడుతుందంటే అవునండి, అది మీకు అంటే ఇంకాను దేవుడు మీకు తోడుగా ఉన్నట్టు లెక్క. మీకు దేవుడు
ఆయన ఏమంటాడంటే నేను ప్రేమించే వాళ్ళని నేను ద్వారం మధ్య నుండి తలుపు తట్టుదనని ఉంటది. అవునండి, అవును. తలుపు తడుతున్నాను, అడుగుడి ఈడి అని కూడా ఉంటది కదండి. మీరు అడుగుడి ఈడి అని ఉంటుంది బైబిల్. చదివానండి, బైబిల్ కూడా చదువుకున్నానండి. తలుపు తడుతున్నాను అంటాడు. ఎందుకంటే ఆయన ద్వారం దగ్గర ఉంటాడంట. మనకు కష్టం వచ్చినా బాధ వచ్చినా హృదయం అంటే మనం హృదయం ద్వారం దగ్గర ఉండి తలుపు తడుతూ ఉంటాడు. అవునండి. ఆయన్ని మనం ప్రేమించి మనం ప్రేమించామనుకో బాగాను, మీ దగ్గర కొంచెం మంచి ఉంది కదా, ఇంకా ఏంటంటే టచ్ చేయటం ఇది లేదు కాబట్టి కొద్దిగా చిన్న చిన్న పాడు ఏం లేదు పాస్టర్ గారు, కొంచెం నేను చేత్తో అది చేసుకుంటూ ఉంటాను. దాని వల్ల ఏం సమస్య రాదు కదండి. అలాంటి ఏముండదు. అదే దేవుడు ఇచ్చిందే కదండి శరీరం అంతా. అవునండి, అలాగే ఏముండదు, దానికి ఏం కాదండి. ఎందుకంటే మనం ఎత్తట మనం చేస్తే పొరపాటు కానీ మన దీనికి వల్ల ఏం లేదు కానీ బాగుంటది. కానీ మీకు ఉంటాను అప్పుడప్పుడు. అదేలేండి, కొంచెం ఏంటంటే మీరు దేవుడు ఏం చేస్తాడంటే మీకు మంచి వధువుని చూసి చేస్తారు. మీరు ముందు అంటే నాకు పెళ్లి కాకపోయినా పర్లేదయ్యా, ఏదో అలా ఒక్కసారి అది ఆ తృప్తి కానిచ్చుకున్నాం అనే ఆ కోరిక తీర్తే చాలు. పెద్దగా అలా కాదండి, పెళ్లి అయిపోతే పోషించాలి కదండి, మనకి ఆ స్తోమత ఎక్కడుంది పాస్టర్ గారు? అలా అనకండి, చెప్తానంటారా. ఇప్పుడు మీరు ఎలా అంటే మనం పెళ్లి అయితే పోషించాలన్న ఆలోచన మీరు అవునవును భయపడుతున్నారు. ఏదో గుంట కోసం ఆశ పెడితే పెళ్లి చేసుకొని పోషించాలి కదండి ఆ గుంటని జీవితాంతం. అని కాదండి, ఎలా అంటారా, ఇప్పుడు చెట్టు కింద ముట్టులని చెట్టు కింద జాంగమూలు అని ఉంటారు అనుకుందాం. వాళ్ళకి ఏ ఆధారం లేదండి, ఇల్లు ఉండదు, ఏముండదు, ఆకులు ఉండదు, ఎవడో చెట్టు కింద ఉంటారు, ఎవడో ఒక అమ్మాయిని చేసుకుంటాడు, అందులోను అలా జీవిస్తూ ఉంటారు. ఆడికంటే మనం దారుణం ఏం కాదు కదండి. మనం ఎలా అంటే అండి, మీరు చెప్తుంటారా, ఒక ఆవిడ్ని మీకు అనుకూలమైన ఆవిడని వెంటనే చేసేసుకోండి లోపల. ఎలా అంటారా, అంటే మా ఇంటి ఎదురు లేడీస్ హాస్టల్ ఉందండి. ఏదైనా పోయి ఒక అమ్మాయిని రేప్ చేసాం అనుకో, కేసు పెట్టి చస్తారేమన్నా, పెళ్లి చేసుకుంటారా అది ఒక ఆశ. పెళ్లి చేసుకుంటారులే ఏమన్నా మరి కేసు పెడతారని అది ఒక భయం ఉంటది మళ్ళీ మనకి. అటువంటి వాటికి వెళ్ళకూడదు. చెప్పింటారా, ఇప్పుడు మనం ప్రార్థన చేసుకొని వెళ్తే అట్లా కేసులు ఏమి ఉండవు కదయ్యా మనకి. ప్రార్థన ప్రభువుని నమ్ముకొని వెళ్తే. అవునండి, అంటే ఇప్పుడు మనం ఏంటంటే మనం ఎలా పడే సాతాను ఎలా ఏం చేద్దంటే, ఇప్పుడు మీరు ప్రభుని నమ్ముకున్నారు, సాతాను ఏం చేద్దంటే అలా ప్రేరేపించి ఎవరిలో వెళ్ళు అది ఇలా చెయ్యి అలా చేయని తీసుకెళ్లి మిమ్మల్ని అక్కడ ముంచుతుంది. ముంచి ఏం చేస్తుందండి, మేము తీసుకెళ్లి కటకటాలు పడేస్తాం. ఇప్పుడు స్త్రీ జోలికి వెళ్ళి తప్పుకుని మనం ఎలా చేసామనుకో, ఏదన్నా సాంగత్యం ఏంటంటే దాని పొలం ఉండి సీక్రెట్ గా వచ్చి అది చేసుకుని వెళ్ళిన దానికి వేరు. మనం అట్లన్నా ఆ సంతోషం ఉంటే బాగుండి జీవితానికి. మీకు అక్కలేదు, నేను చెప్తాను కదండి, మీకు ఒక మాట చెప్తాను ఏనండి సార్. ఎలా అంటే మీకు ఒక తగిన ఆవిడని మాట చేసుకున్నారనుకో, ఇంటికి వచ్చినప్పటికి మీరు శుభ్రంగా మీరు పనికెళ్ళి డ్యూటీకి వెళ్ళి చేసుకుని వస్తారు. ఆవిడ శుభ్రంగా మనకు కోటకి దేవుడి దేవాలు ఏదో రేషన్ ఇస్తారు. ఆవిడకు 5 మీకు 5 10,000 అదే అదే అదే. మనకి ఎవరైనా ఉన్నారయ్యా మన సంఘంలో ఎవరైనా ఆడవాళ్ళు ఇట్లా పెళ్లి కాని వాళ్ళు 30 సంవత్సరాలు వచ్చి? సైడ్ లేరండి సార్, ఎందుకంటే ఇటు సైడ్ లేరండి. అంటే మన కులంతో ఏం పట్టింపు లేదు, క్రైస్తవురాలు అయితే చాలండి. అవునండి, అవునండి, అదే కదండి. మరి మళ్ళీ హిందువులు చేసుకుంటే వాళ్ళ ఆచారాన్ని మనం పాటించాలి, అది కొంచెం కష్టం అయిపోద్ది. అది వెళ్ళకూడదండి. అంటే హిందువులు అమ్మాయిలు చేసుకోకూడదని మా పాస్టర్ గారు కూడా చెప్పారు. మీ అభిప్రాయం ఏంటండి? అవునండి, చేసుకోకూడదండి. బీసీ అండి మీరు? ఓసీ? నేను బీసీ అండి, బీసీ. అది ఎందుకంటే మీరు ఏం పర్లేదు, ఎవరైనా వస్తారు మీకు, మీరు ఎవరో ఒకరు అంటే మీరు మీ పాస్టర్ గారి ద్వారా కానీ ఎక్కడండి సంఘాలు ఉంటాయి కదా, సంఘాలు చూసి పాస్టర్ గారు మనకు అనుకూలమైన దేవుడు నమ్ముకునే ఆవిడ. ప్రతి సండే కూడా చర్చి కంపల్సరీ వెళ్తాను. ఉదయం 10ంటికి వెళ్తాను, సాయంత్రం అక్కడే భోజనాలు అది పెడతారు, తినేస్తాను. ఇంకేమైనా అమ్మాయి దొరుకుతుందా అని చూసుకుంటూ ఉంటాను. ఇంకేముంటదయ్యా నాకు పని, ప్రార్థన చేసుకోగానే ఖాళీగా ఉంటాం కదా. అదే మీరు అమ్మ నాన్నగారు ఉన్నారండి? నాన్నగారు కాలం చేశారండి, అమ్మగారు అయితే ఉన్నారు. మీరు ఒక్కలండి, అన్నదమ్ములు ఎవరు ఉన్నారా? ఇంకా మా అన్నయ్య ఉన్నాడు గాని, మా అన్నయ్య డైలీ కూలికి వెళ్తాడు, ఆయనకి పెళ్లి అయిపోయింది. డైలీ కూలి పత్తి చేలల్లో పత్తి కోతకి వెళ్తాడండి, పత్తి తీస్తాడు. వెనకాల చెల్లి ఇంకా అక్కలు లేరు కదా? ఎవరు లేరండి. మీరు ఒక్కలే. ఇప్పుడు ఇల్లు
మీకంటే ఏమైనా అన్నయ్యకి మీకు ఉంటదా లేదా మీకు సపరేట్ గా ఏమి ఇల్లు లేదండి, ప్రస్తుతానికి రెంట్ ఇంట్లోనే ఉంటున్నాం. పోన్లండి ఎంతగా అదే అదే ఏదైనా ప్రభువు చూసుకుంటాడని ఆశతో జీవిస్తున్నానండి. మీకు ఏం పర్లేదండి కాదు. ఎలా అంటే ఒక ఎవరైనా కొంచెం పేదోళ్ళైనా ఎవరైనా ఒక అమ్మాయి మీకు దొరికింది అనుకోండి, మీరు అంటే చేసుకోండి, మీరు ఆలోచించండి. ఎలా అంటారా, ఇప్పుడు ఆవిడ వచ్చిన కాడి నుంచి మీకు మంచి చెడ్డ జరిగి మీరు ఓ రకంగా శుభ్రంగా ఒక ప్రైజ్డ్గా ఉంటారు. ఎలా చెప్పినా మన వంటల్లో మగవాడు ఎంత కోట్లున్నా ఏమున్నా అది వ్యర్థమే, శూన్యంగానే ఉంటది. అర్థం లేదా? అందుకు స్నానం చేస్తున్నారు అనుకోండి, ఆ శుభ్రం వచ్చినట్టు బాగుండి అన్ని పెట్టి శుభ్రంగా నీళ్ళు కూడా అక్కడ పెట్టి అన్ని చేసి శుభ్రం సేగర చేసి శుభ్రం పెడితే రాయల్టీగా శుభ్రం పొద్దున పనికి వెళ్తారు, సాయంత్రం వచ్చేస్తారు. అలా ఉంటది. చర్చికి వెళ్ళాలన్నప్పుడు వెళ్తారు. అంతేగాని మనం ఒంటరిగానండి మనకి ఎన్నున్నా అవి శూన్యం అయిపోతాయి. అలా చెప్పమంటారా? అందుకే కదా ప్రతి ఓడి ఈ పెళ్లిళ్ళని పిల్లలుగా చేయాలని పెడతారు కదా, లేకపోతే ఎవరి పెట్టుకోవచ్చు కదా. అందుకే ఏంటంటే మీరు దాని విషయం గురించి ఆలోచించుకోమని పాస్టర్ గారు చెప్పి, ఎవరో వాళ్ళని పర్లేదండి సార్, మేము అద్దెంట్లో ఉన్నట్టు అరకు దేవుడు ఏదో చిన్న ఇల్లు ఇస్తారు కదండి, మీకు తెలుసు కదండి, మీరు ప్రాణం చేస్తారు కాబట్టి అండి ఏదో చిన్న తగ్గట్టుగానే ఒక ఆవిడైనా సెట్ చేయండి బాబు. మరి అదే అదే నాకు అదే నమ్మకం అండి, ప్రభు ఏదో ఒకటి సెట్ చేస్తాడులే వస్తారండి. మీకు అందుకే నమ్మకంగా ఉండండి. మీరు నమ్మకంగా అడగండి కూడా దేవుడు. అంటే పెళ్లి కాకపోయినా పర్లేదా, ఏదో అట్లా ఒక చిన్న సెట్ అయిపోతే చాలా అనిపిస్తుంటది, చిన్న సెటప్ లాగా ఏదైనా. అదే అండి, అలాగే దేవుడు ఏం చేస్తారంటే మీరు ఎవరో ఒకరు మీకు అనుకూలంగా చెక్ చేస్తారండి. మీకు ఎవరో ఒకరు చెక్ చేస్తారు, మీరు ఏం భయపడదు. ఏంటంటే నేను అదే దాంట్లోనే ఉన్నా, దేవుడు ఏదో ఒకటి సెట్ చేస్తాడులే మనకి. అవుతారండి జీవితం ఏదో అంటే మగవాడు పుట్టిన తర్వాత ఇంకా అలా చేయకుండా చచ్చిపోతే నరకమే అని చెప్పి విన్నానండి నేను. నరకమని కాదండి, ఏంటంటే మనిషికి ఇంకా తల్లిదండ్రులు ఉంటారు కదండి, మన తల్లిదండ్రులు. అవునండి, అవును. కాబట్టి మనం చూసేవాళ్ళు ఎవరు, మన అన్నయ్య చూడరు, మన అన్నయ్య పిల్లలు చూడరు, మన వదిన చూడరు, ఎవరు చూడరు. అవునండి. మనం ఒంటరిగా అయిపోయి ఏమవుతుందంటే కొద్ది కదులు మెదులు అని చెప్పి మనం ఒకళ్ళ ఆశించక్కర్లేకుండా మనం ఏం చేస్తామంటే వెళ్ళిపోతాం. తర్వాత ఏమవుతుందంటే మనకి నాకు కూడా ఒక చిన్న ఆలోచన ఉంది అయ్యా, చర్చి పెడదామని ఆలోచిస్తున్నాను ఎక్కడైనా. మీరండి చర్చి ఏదైనా స్టార్ట్ చేద్దామంటే చిన్న స్థలంగానే ఏదైనా పెట్టుకుని వాక్యం చెబుదాం, దేవుడి వాక్యం పరిచర్య చేద్దామని ఉంది నాకు. చిన్న గ్రామ్ ఫోన్ ఉంది నా దగ్గర. గ్రామ్ ఫోన్ అంటే మైక్ లో అరుస్తారు కదా, పోలీసులు అరుస్తుంటారు, అలాంటి గ్రామ్ ఫోన్ ఉంది. సువార్తకి వెళ్తే మన కొట్టారు నన్ను ఒక చోట, హిందువులందరూ కలిసి. సువార్తకి వెళ్తే ఎవడరా నువ్వు, అసలు నీ దేవుడు ఏందిరా, నీ దేవుడు నువ్వు చూసుకోవాలి కానీ మా ఇళ్ళకి వచ్చి చూడటం ఏందిరా అని కొట్టారండి. ఎందుకండి ఇట్లా హిందువులు ఇలా తయారయ్యారు, కొడుతున్నారు ఏంటండి సువార్తలకు వెళ్తే? మీకు జరిగింది ఎప్పుడైనా అనుభవం అట్లా? అంటే మేము ఇల్లు కానండి అలాగా, అటువంటి ఇల్లు కానండి కొన్ని ఆటంకాలు వస్తాయండి. ఎలా అంటారా, ఇలాగా ఏంటి ఇలా ఎందుకు వస్తున్నావు, ఇలా రావద్దు నువ్వు అది అంటారండి. అదేనండి ఇప్పుడు ఈ మధ్య బాగా ఎక్కువైపోయిందండి, ఈ మధ్యలో ఎక్కువైపోయిందండి. అప్పుడు అలా అని ఊరు అప్పుడు ఏంటంటే సర్దుకుని మేము రావాలండి వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి వచ్చేసి వాళ్ళు గొడవకి వెళ్ళకుండా. ఇప్పుడు ఏంటంటే తిరుగుబాటు, ఎందుకంటే ఇప్పుడు రావుడైనా ఇవన్నీ కొన్ని గుళ్ళు డెవలప్ చేసుకుంటున్నారండి. ఎందుకంటే క్రైస్తవ సమాజం అందరూ కడక అందరూ నమ్ముకుంటున్నారండి. అందరూ దేశం అంతా క్రైస్తవ దేశం అయిపోద్దని భయం వేసాలకి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ డెవలప్ చేస్తున్నారండి. ఇప్పుడు డబ్బిచ్చి వీళ్ళకి ఏంటంటే మరి అమాయక గూరులు ఏం చేస్తారంటే మనకి అదే నమ్ముతూ అదే అనుకుంటారు కదా మరి, అందుచేతన. అందుకే మీరు ఏం చేస్తారంటే సార్, అదే స్వరం వినపడుతుంది అయ్యి అంటున్నారు కాబట్టి దేవుడు అదే మీ దేవుడు ఏదో మాట్లాడతాడు. నాకంటే ఒక రోజు కల కూడా వచ్చిందండి పనుకున్నప్పుడు, ఎవరో కొంచెం బ్లర్ గా, అంటే అది ఒక రకంగా మసకగా కనపడింది. ఆ చేతికి ఏదో 2 గుర్తుల్లాగా ఉన్నాయి, అట్లా వచ్చి వెళ్ళిపోతున్నాడు మనిషి. అంటే కలలో అట్లా మనిషి వెళ్ళిపోతూ ఉన్నాడు అనమాట, చేతులు ఇలా చూపిస్తూ నన్ను ఇలా ఇలా అంటూ వెళ్ళిపోతున్నాడు కల్లో ఆయన. నేను లేచి ఇట్లా చూసేసరికి ఎవరు లేరు, అంత చీకటిగా బెడ్ లైట్ వేసుకొని చిన్న లైట్ వేసుకొని పనుకుంటే చూస్తే ఏముంది, చీకట్లో ఉన్నా నేను. అరే ఎవరు నాకు కనపడిన మనిషి, తెల్ల బట్టలు వేసుకున్నాడు, చేతికి చిన్న చిన్న గాయాల్లాగా ఉన్నాయి, యేసుక్రీస్తు అని అనుమానం వచ్చింది నాకు. కానీ నిద్ర పట్టలేదు అప్పుడు, రాత్రిపూట 3ంటికి వచ్చింది ఇది. అయితే పర్లేదు, మీకు దర్శనం అయింది నాకు. చేయమందంటే పర్లేదు. ఎలా అంటే మీకు ఒకటే, ఎలా అంటే మీకు దేవుడు చూసి ఏంటంటే దేవుడు మీకు దగ్గరగా సమీపంగా ఉన్నాడు. అది తర్వాత మరి ఏంటంటే మీరు
ఈసారి మొత్తం దర్శనం ఇస్తాడు అనిపిస్తుంది నాకు. అదే మీకు మాట్లాడుతుంటే మీకు ఏంటంటే అది మీకు అర్థం కానట్టుగా ఇంకాను కొంచెం అనుభవంలో రావాలి కదా, సంవత్సరమే కదండి అవుతా. అవునండి. అందుకు టైం పడుతుందండి ఇంకాను. అంటే చెప్తే మళ్ళీ మాట్లాడతారులేండి. మాట్లాడితే ఏదో పడుకున్నప్పుడు దర్శనం ఇచ్చి మాట్లాడతారండి. ఇప్పుడు ఎందుకంటే ఆయన వచ్చి చూపించాడు, ఎందుకంటే ఆ వైట్ బట్టలతోటి ఇలాగ చేతులు ఎందుకు ఇలా చూపించారంటే గాయాలు ఎందుకంటే ఇగో నేనే అని నీకు. అది తోమ కూడా అంటాడు కదండి బైబిల్లో. తోమ అంటాడు కదా, ప్రభువా నేను వేళ్ళు పెట్టి చూస్తే గానీ నేను నమ్మని అంటాడు కదా. అవునండి. అదేమో ఆయన ప్రవక్త డౌట్ వచ్చానట్టు అడిగాడు. ఎందుకంటే ఎందుకు అడిగాడంటే ఆయనకు డౌట్ కాదు, అలాంటి జనాల్లో మనలో కొంతమంది అవిశ్వాసంగా ఉండి నిజమైన ఇన్ని దేవుడా యేసుప్రభు లేకపోతే కాదా లేకపోతే అటు వెంకటరామ దేవుడా అనుకుంటామని అలా దేవుడు ఏం చేయంటే భక్తుల్లో పలికించారు. వాళ్ళు నమ్మే అన్ని చేసే కొన్ని ఆశ్చర్యం చేసే ఆ యేసుప్రభు దేవుడు అని చెప్పేసి వచ్చి అనేక ఊర్లకి వెళ్ళి ప్రాణం పెట్టారు వాళ్ళు. అంటే మీరు ఎలా దీంట్లోకి ఎలా వచ్చారయ్యా మీరు? అంటే ఇంతకు ముందు హిందువులా లేకపోతే మీరు క్రిస్టియన్స్? లేదండి, మామూలుగా ఏంటంటే అప్పుడే మా చిన్నప్పటి నుంచి కూడా ఇలాగే ఉన్నాం, ఇందులోనే ఉన్నాం, ఏసైలోనే ఉన్నాం, మతంలోనే ఉన్నారు మన మార్గంలో. అవునండి. అలా ఉంటుంది. నాన్నగారు కూడా అంతా ఈ మార్గంలోనే ఉన్నారు. అవునండి. అలాగా అమ్మగారు అలాగా ఉన్నారు అనమాట. దాన్ని బట్టి మేము ఎలా వచ్చాం. తమ్ముడు గుంటూరులో పాస్టర్ చేస్తున్నాడు. తమ్ముడు పాస్టర్ ఇబ్రహీం సంఘం. ఎంతమంది ఉన్నారయ్యా విశ్వాసులు? అంటే గుంటూరు సంఘం అండి. అదేంటంటే ఇబ్రహీం సంఘం అని సంస్థలు ఉన్నాయి. వాళ్ళ సంఘంలో ఉంటారండి. 200 ఉండొచ్చు, 300 ఉండొచ్చు, అలా ఉంటాయి అనమాట సంఘాలండి. వాటిలో మనం సేవకుడి కింద వెళ్ళాలన్నమాట. అందుకు మీకు ఏంటంటే ఇప్పుడు దేవుడు ఇలా గాయాలు చూపిస్తుంటే నీ కష్టాలు బాధలు ఉన్నా నీకేం కాదు, ఇగో నీ కొరకు నేను నీ పాపాల కోసం అన్ని కోసం నేను చిరువేయబడ్డాను, ఇగో నా చేతులు గాయాలి అది అని చెప్పేసి నీకు చూపిస్తున్నాడు ఆయన. సాదృశ్యం కష్టాలు ఏమి నీకేం కాదని. అవునండి, అవునవును. కష్టాలు ఏం కాదు నీకు, మంచిదే అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అది దగ్గరగా ఉన్నాడు ఆయన. మీరు ఏంటంటే దర్శనం ఇచ్చి మాట్లాడటమను, తర్వాత మీ కళ్ళ చూడటమను, తర్వాత ఏంటంటే మీకు ఆయన స్వరం వినపడటం కూడా అంటే సామాన్యం కాదు. మీకు వినపడదా అండి స్వరం? ఎప్పుడు కూడా వినపడ్డదా? స్వరం వినపడింది. అది కామన్ అండి, ఎవరికైనా స్వరం వినపడుద్ది. దేవుడు దర్శనం ఇచ్చి మాట్లాడుతుంటాడు. దర్శనంలో దర్శనం ఇచ్చి మాట్లాడతాడు. అది పరిచయంతో నాలో ఉత్తేజం పెరిగిందండి కొంచెం. అవును. తర్వాత ఏంటంటే ఇప్పుడు మళ్ళీ పైగాను దేవుడు మాట్లాడాలంటే పొగలే నిన్ను అలా రోడ్డు మీద ఉన్నప్పుడే పేరు పెట్టి పిలుస్తాడు దేవుడు. అది పేరు పెట్టి పిలుస్తాడు. అప్పుడు నువ్వు సేవలో దిగిపోవాలి. ఎందుకంటారా, ఇప్పుడు మీరు అవసరమైతే సేవలో ఇప్పుడు ట్రై చేయండి. కావలేదు అనుకోండి, మీరు ఏదో బయట ఒక సంఘం పెట్టి వెళ్ళాలని అనుకుంటున్నారు కదా. అవునండి, అవును. అది కూడా ఎవరో ద్వారా దేవుడు ప్రార్థన చేసుకుని దేవుడిని అడిగి జాగ్రత్తగా మీరు ప్రయాణం చేస్తూ ఉంటే ఎక్కడికి ఖాళీ కాలం చూసి కొంతమంది ఉన్న కాడ అదే తిరుగుబాటు లేని కాడ చూసి ప్రయత్నం చేయండి. అదే ఖాళీ స్థలం దొరికితే చిన్న గుడిసెలాగా వేసి ఒక చర్చి లాగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. చేయండి. తర్వాత మీరు పనిచేసే ఓనర్లు అయినా అడిగితే ఇలా కడదాం అనుకున్నా, ఇలా చేయాలనుకున్నా, దేవుడు మాట్లాడాడని అంటే వాళ్ళు భయపడి స్తంభాలు ఎత్తానను, లేకపోతే ఏదో రేకెత్తానను, లేకపోతే మనకి ఏం లేదు, స్థలం ఉంటే దాంట్లో చిన్న చర్చి కట్టేసి మంచిగా మనం ఉంటే మనకంతా కూడా ప్రభు చల్లగా ఆయన మార్గాన్ని మనం ఎంచుకుంటే వెళ్ళిపోదామనయ్యా నాకు. అవును, మంచిదండి. అప్పుడు మీకు దేవుడు మీకు తోడుగా ఉండి మళ్ళీ దేవుడు మీకు సహాయం చేస్తాడు. మీరు ఏంటంటే కొంచెం శ్రమలు కష్టాలు వస్తాయి కానండి. వస్తాయండి. కష్టాలంటే ఏదో అప్పులు ఉంటే ఏదో వడ్డీలు కట్టుకుంటాం గానీ అణుచుకోలేకపోతున్నానండి. అదే పెద్ద సమస్య అయిపోయింది. సమస్య ఏంటంటే మరి ఇప్పుడు 35 సంవత్సరాలు వచ్చినాయి. మరి అసలు ఇది పొద్దున ఉంటామా, అది కనీసం అదన్నా చూసి చచ్చిపోదామా ఏంటి, అసలు ఏం అర్థం కావట్లేదు. జీవితం అంతా ఏదో డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది.
అనిపించలేదండి నాకు. ఇప్పుడు కొంతమంది ఉంటారు సంతోషంగా భార్యాభర్తలు తిరుగుతుంటారు చేతుల మీద చేతులు వేసుకొని, అది మనం చూసారు ఏంటి నా జీవితం ఎలా ఉంది, వాళ్ళిద్దరు చూడ ఎంత హ్యాపీగా ఉన్నారో అనిపిస్తా ఉంటది. ముసలోళ్ళు ఉంటారు, ముసలోళ్ళు కూడా చేతులు వేసుకొని వాకింగ్లు చేస్తుంటారు. అరే ఏంటి నా జీవితం ఇలా ఎడారిగా అయిపోయింది, ఎండమావులుగా అయిపోయింది, కనీసం ఒక్కసారి ఆ వాసన చూసి చచ్చిపోదామా? సార్ ఎలా చెప్పమంటారా, మీకు ఎలా అంటే దేవుడు ఎంత వరకు కూడా ఏదో దేవుడు మీ పట్ల అద్భుతం ఏదో చేస్తాడు. ఎందుకంటే మీరు ఏదో సంఘం పెట్టుకుని ఏదో చేయాలనుకున్నారు కాబట్టి మీరు ఇలా లోపల. అంటే నేను ఒకటే అనుకున్నానండి, కనీసం అవకాశం వస్తే దేవుడు నాకు నిజంగా ఆయన గనక నాకు మంచి అవకాశం ఇస్తే 2-3 పెళ్లి చేసుకోవడానికైనా రెడీగా ఉన్నానండి నేను. అదే మీకు మంచి కరువులో ఉన్నాను కదండి, అందుకని వేరే ఉద్దేశం ఏం లేదు. కాదండి, ఎలా అంటే మీరు ఏంటంటే ఇలాగా ఉన్నారు రైటే. ఏంటంటే మీరు చెప్పేది మీరు చిన్న సంఘం ఏర్పాటు చేశారనుకోండి, అవునండి, ఇలా పాస్టర్ గారు పలానా ఇలా ఉన్నారంటే అందులో ఎవరో ఒక పేదరాళ్ళు. పాస్టర్ గారు మీకు ఒక విషయం చెప్పనా, ఇప్పుడు అమ్మాయిలు అప్పుడప్పుడు ఫోన్లు చేస్తుంటారు, లోన్లు కావాలా నీకు, ఇంకేదైనా కావాలా అంటే అది నన్ను అడుగుతుంటారు. నాకైతే ప్యాంట్లోనే గారిపోతుందండి వాళ్ళతో మాట్లాడుతుంటే. ఏందో ఆ వీక్నెస్ నాకు అర్థం కావట్లేదండి, ప్రార్థన చేసినా తగ్గదు అది నాకు. ఏంటంటారు అంటే ఇప్పుడు మనకి వయసు ఉంది కదండి, ఏమవుతుందంటే అమ్మాయి స్వరం ఫోన్ లో వింటే చాలండి మొత్తం అవుట్ అయిపోద్ది నాకు 5 నిమిషాలు మాట్లాడితే. అవునండి, ఎందుకంటే మనకి అదొక వ్యామోహం ఉండిపోద్ది. అది కరెక్ట్ చెప్పారు పాస్టర్ గారు, అసలు మీరు నిజంగా దైవజనులే మీరు. ఎందుకంటే ఆ వ్యామోహం మీద ఉండిపోయి మనం ఏం చేస్తామంటే గబుక్కుని అలా జరుగుతుందండి ఎవరికైనా. అది కొంచెం వెళ్ళిపోవడం కూడా మంచిది, ఎందుకంటే యవనం కూడా పోవడం మంచిది. అది అది ఉన్నదనుకోండి శరీరంలోను, అది పోకుండా ఉందనుకోండి మనకి ఏమవుతుంది, మైండ్ లాక్ అయినట్టు అయ్యి. అది మంచి ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నారు మీరు. లాక్ అయ్యండి ఏమవుతుందంటే మనం అనుకున్నది ఇక్కడికి వెళ్దాము పలానా దిక్కు రేపు అంటే మీకు కూడా వస్తుంటాయి అట్లా కోరికలు ఏదైనా? ఏంటంటే మనం కంట్రోల్ అయిపోయాం కదండి. పెళ్లి చేసుకున్నారుగా, మర్చిపోయారుగా, పెళ్లి చేసుకున్నారుగా, మీకు కంట్రోల్ అయిపోయింది. జాతకం మనకి వస్తాయండి ఇలాంటివన్నీ. ఇప్పుడు సమస్యలు ఒక అమ్మాయిలు వస్తుంటారు, తర్వాత ఏంటంటే మీరే అట్లా చర్చిలో ఏం చేయరా, అమ్మాయిలు అది వస్తుంటారుగా వస్తారండి. అందుకే అంటున్నాను కంట్రోల్ చేసుకోవాలి మనం. ఇప్పుడు మనం ఎలా అంటే మన దేవుని పని చేసిన వాళ్ళు మనం ఎవరిని కూడా తాకూడదు, ఎవరిని టచ్ చేయకూడదు మనం. అయ్యా మీరు నమ్ముపోండి, నా చేతి రేఖలు ఉంటాయి కదా, కుడి చేయి రేఖలని అరిగిపోయినాయి అయ్యా, కొట్టుకొని. అవి పర్లేదండి, దానికి ఏం కాదు, అవి సమస్య కదా. ఇప్పుడు ఎందుకంటారా మన చేతుడు ఇలా తిప్పుతుంటాం కదండి, దాని మీద అవి పోనీ కానీ అవి ఏం చేయమండి మనల్ని. ఇప్పుడు మనకే ఇవన్నీ దేవుడు మనకు రాసిన దేవుడు తలరాత అంటారు సరే పెద్దోళ్ళు, అవన్నీ దేవుడు రాసిన మనకి భూమి మీద ఏమేమి చేయాలో మనకి ఏం చేయాలో దేవుడు రాస్తాడు. అవునండి, అవును. అవన్నీ ఒక్కొక్కటి. అందుకే నా చేతి రేఖలు కూడా బాగా ఈ చెయ్యి పక్క పక్కన పెట్టుకుంటాయా, ఈ చేతులు అన్ని చూసుకుంటే రేఖలన్నీ అరిగిపోయి ఇదంతా చెయ్యి స్మూత్ గా ఉంటది. ఈ చెయ్యి లెఫ్ట్ హ్యాండ్ ఏమన్నా కొంచెం బాగా రఫ్ బాగుంటది. అదేంటంటే మన చేతితో చేసుకొని అరిగిపోయినాయి రేఖలన్నీ కూడా. అవునండి, అది ఏం కదా, అదే అనుకుంటే దాని రోగమా ఇదేంటో పాడు, నాకు ఆ రోజు చేసుకోవాలనిపిస్తుంటే ఇది ఏంటి రోగమా, లేకపోతే హాస్పిటల్లో చూపించుకుందామా, లేకపోతే ఈ జీవితం ఇంతతో చాలిద్దామా, చచ్చిపోదామా అనిపిస్తుంది అంటే అప్పుడప్పుడు. ఎందుకంటే అమ్మగారు ఉన్నారని చెప్పి ఆగున్నాను నేను, ఒక్కతే అయిపోద్ది మళ్ళీ ఎందుకు ఈ జీవితం అని చెప్పి. అలా కదండి, ఇప్పుడు మీ అన్నయ్య ఉన్నారు, అమ్మోళ్ళు ఉన్నారు, అమ్మ ఎవరొకరు మనకు తగ్గట్టుగానే ఎవరొకరు చిన్నోళ్ళని చూడు చేసుకుందాము అని చెప్పేసి అన్నారు అనుకోండి, చుట్టాల బంధువులు చెప్పి ఇలాగా చేసుకుంటా అంటున్నాడు మనోడు అని చెప్పి ఎవరొకరిని అది ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాడు అది ఇది అని చెప్తే ఇలాగని అనక్కలేదండి, అయ్యి అనకూడదు, ఇలా చేసుకుంటా అన్నట్టు పెళ్లి శుభ్రంగాను అని చెప్పేసి అన్నారు అనుకోండి. ఏమవుతుంటే అవలకలు అమ్మలు అవలకలు ద్వారాగా చుట్టాల బంధువుల ద్వారాగా 3 మంది ఉన్నారు నమ్ముకునే వాళ్ళు, ఎవరొకరు వస్తారు. అది మీరు ఏంటంటే దేవుని పని చేయాలనుకుని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి. మీకు ఒక విషయం చెప్తానయ్యా, మీరు ఎవరికి చెప్పకండి, మాది ఇక్కడ పెంతెకోస్తు చర్చ్ అని చెప్పాను కదా, మంచిది. ఆడోళ్ళు మగోళ్ళు అందరూ వస్తారయ్యా, మీరు నమ్ముపోండి. ఆడోళ్ళు పెళ్ళైన మగవాళ్ళతో తిరుగుతారు కానీ పెళ్లి కాని మగవాళ్ళతో తిరగరు. అక్కడ మా చర్చిలో 2-3 ఉన్నారు ఆడోళ్ళు, వాళ్ళు పెళ్ళైన వాళ్ళు అమ్మటే తిరుగుతుంటారు. డబ్బులు ఎత్తారు కదా, బాగా మన దగ్గరే ఉన్నాయండి,
ఏదో ట్రాక్టర్ మెకానిక్ ని మన జేబులో తిప్పి కొడితే 500 కూడా ఉండవు. అవునండి. ఇట్లా అయిపోయినాయి. డబ్బుకే విలువ ఎక్కువ ఉంది పాస్టర్ గారు, మనిషికి మానవత్వానికి లేదు విలువ. నేను అప్పుడప్పుడు బాధపడుతుంటాను. అంటే మీకు ఒకటి ఎందుకు చెప్తున్నాను చెప్పమంటారా? నేను ఒకసారి అనుభవంగా ఎలా అంటే అండి, మేము మా చిన్నప్పుడు ఒకరు ఏం చేసేవారంటే, లేడీస్ ఉండేవారు నాకు తెలిసిన వాళ్ళే. వాళ్ళు ఏం చేసేవారంటే, ఒక అతను గుర్రపాన్ని తీసుకుని వచ్చాడు. ఆ గుర్రపాన్ని తీసుకుని ఎవరికో బుక్ చేసుకుని వెళ్ళిపోయేవారు అన్నమాట. ఏంటి మనతో మాట్లాడుతుంటారు, మనతో తెలిసిన వాళ్ళు వీళ్ళందరూ కలిసి వెళ్ళిపోయి బయటకు వెళ్ళిపోయి అలా అలా తిరిగేసి మళ్ళీ గుర్రపాన్ని వచ్చేసేవారు. అందరికి తెలుసు అక్కడ. అలాగా ఇప్పుడు మనకు ఊరుకుందని మనం వెళ్ళాడు, మనకు ఊరుకోరు కదా. ఊరుకోరండి, అసలు బెట్టి చేస్తారు, ఇంకా ఎక్కువ చేస్తారు. అది నేను అలాంటి దాన్నా ఇలాంటి దాన్నా అంటుంటారు. అది గొడవ వస్తాయి కాబట్టి మనకి ఏంటంటే, మీకు ఏంటంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు, దేవుడు మీకు పెళ్లి అవ్వలేదు కాబట్టి దేవుడు మీకు దగ్గరగా సమీపంగా ఉన్నాడే దేవుడు సమీపంలో ఉన్నాడు. నాకు మీకు ప్రతిదీ ముందు మీరు ముందు వెళ్తుంటే అది ఇలాగ ఉంటది, ప్రమాదంగా ఉంటది. లేదంటే ఇదిగో ఇది మనకి ఇలా వెళ్ళకూడదు అని చెప్పి దేవుడు మీకు తెలియపరుస్తుంటాడు. ఒకటి మనసులో వచ్చేస్తుంటది. అవన్నీ కూడా దేవుడు సూచనలు. మీకు ఎందుకంటారా, దేవుడు ఎప్పటికి పెళ్లి అవ్వలేదు, దేవుడు మీకు దగ్గరగా ఉంది, మీకు ప్రతిదీ కూడా మీకు కానీ తెలియపరుతాడు. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నాడు చెప్పంటారా? అవతల వ్యక్తులు పెళ్లి అయిన వాళ్ళతో తిరుగుతున్నారు, పెళ్లి అయిన వాళ్ళతో తిరగట్లేదు అంటే కొన్ని ఎస్సీ క్యాండిడేట్లు ఉంటారు, కొంతమంది బీసీ ఉంటారు, కొంతమంది ఓసీ ఉంటారు, కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే కొంతమంది మామూలుగాను ఇప్పుడు నాకు మనిషి అలవాటు అయింది అనుకోండి, మాట చెప్తున్నాను, అప్పుడు పాముగా నాతోనే తిరిగితే బాగుంటది, లేదంటే అవతల తిరిగితే బయటకి గొడవ వస్తుందని ఏం చేస్తారంటే అలాగే పురమాయించుకుంటారు అండి. అది కాదు కానీ మీకు ఎందుకంటే దేవుడు ఎందుకు చెప్తాడంటే, మీకు వెళ్ళాలి కాబట్టి దేవుడు పని చేయాలని మీరు నిర్ణయించుకున్నారు కాబట్టి. ఇలాంటి వాళ్ళు వస్తారు, ఇలాంటి వాళ్ళు ఉంటారు. మాత్రం అటువంటి జోలికి వెళ్ళక అబ్బాయి, జోలికి వెళ్తేనే. మరి వాళ్ళు వెళ్తున్నారు కదా అయ్యారు, మరి వాళ్ళు ఏమైనా శుభ్రంగా చేసుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, ముసిముసి నవ్వుకుంటారు పాస్టర్ గారు వాక్యం చెప్పేటప్పుడు. అవునండి, అన్ని అలా చేస్తారు. ఇప్పుడు మనం మనం ప్రార్థనలో ఉంటామండి, వాళ్ళిద్దరు ఇట్లా కన్ను కొట్టుకొని ముసిముసి నవ్వు మన చూపు అంతా అటుపోతుంటది, పాస్టర్ గారు చెప్పే వాక్యం వైపు ఉండట్లేదు. అదే ప్రాబ్లం ఇప్పుడు నాకు చర్చిలో. అవునండి, అంటే అక్కడ జరుగుతున్నది ఎలా అంటే, మీకు ఇద్దరు పెళ్ళైన వాళ్ళే మళ్ళీ మన పోటీ ఏదైనా ఒక అవకాశం ఇవ్వచ్చు కదా అని నేను మొత్తుకుంటానండి. అదే అనిపిస్తుంది కానీ మనం వెళ్ళకూడదు. మీకు అర్థమవట్లేదు ఎలా చెప్పమంటారా? అది మీకు అవకాశం ఇవ్వాలంటే మీకు వస్తుంది, దానికి ఎలా చెప్పమంటారా? మీ దేవుడు ఎందుకంటే మేము కంట్రోల్లో ఉంచాడంటే, మీరు ఒక భార్య అనేది ఎప్పుడైతే టచ్ చేయాలి, మీరు వేరే వాళ్ళ జోలికి వెళ్తే మీరు చిక్కులు పడిపోతారు. ఎందుకంటే మీ మీద ఒక ఉగ్రత లాంటి శత్రువు. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అయ్యారు, వాళ్ళు శుభ్రంగా ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళకి మంచి డబ్బులు వస్తున్నాయి, బాగుంటున్నారు. అది చేస్తారండి, ఎందుకంటే మీరు చేయకూడదు. అంటే దేవుని సేవ మాట అడుగుతాను, ఏమనుకోరు కదా, మీకేమన్నా అట్లా సెకండ్ ఏమన్నా ఉన్నారు? అట్లా లేదు, అలా పెట్టుకోం కదండి. పెట్టుకోరు అయ్యా. నేను ఎందుకంటే అండి చెప్తున్నది ఇప్పుడు అదే అండి. మీకు ఎలా అంటారా, వచ్చారు ఎవరైనా అవకాశం వచ్చిందా మీకు? ఓళ్ళు పొందండి, డబ్బు ఇస్తారు కూడా, వచ్చి మీకు కొంచెం డబ్బులు ఇస్తారు, వచ్చి డబ్బు ఇస్తారు కొంచెం ఇలాగండి అంటారు. అయితే మన అలాంటి వాటికి వెళ్ళకూడదు కదండి. మరి వెళ్తే ఇంకా దేవుని పని సేవ ఎగిరిపోద్దండి. చూసారా, దేవుడు మనతో మాట్లాడడు. ఇలాంటివి చేస్తే దేవునికి ఇష్టం ఉండదు. అంటే విశ్వాసాలు వాళ్ళు ఏదో చేస్తున్నారు కానీ వాళ్ళకి శిక్ష ఉంటది. కానీ విశ్వాసం చేసుకోవచ్చులేండి, మీ బోటి దైవజనులు చేయకూడదు. చేస్తే మనకి దేవుని ఉగ్రత మన మీద ఆడుతుంది. ఏమో నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అయ్యగారు, దేవుడు ఇచ్చిందే కదా ఇది, మనం ఏం సొంత క్రియేట్ చేసుకుంది కాదుగా. అవునండి, దేవుడు ఇచ్చిందే కదా, దీన్ని వాడుకుంటే తప్పేమో అనిపిస్తుంది అండి అప్పుడప్పుడు. అవునండి, రైట్, కరెక్టే. మీకు ఎందుకంటే సేవస్తున్నాడు కాబట్టి, మీరు దాంట్లో ఉన్నారు కాబట్టి మీరు దాని జోలికి వెళ్ళకండి. ఎందుకంటారా, అంటే బైబుల్లో కూడా ఒక వాక్యం ఉంది, నేను చదివాను. బెస్తిబా ఏం చేస్తదంటే, దావీదు దగ్గరికి వెళ్ళినప్పుడు తన అపవిత్రత పోగొట్టుకుని తన ఇంటికి వెళ్ళాను అని ఉంటది బైబుల్లో. 2 సామ్యాలు దాంట్లో ఎక్కడ రాసి ఉంటది, మీరు ఎప్పుడు వాక్యం ఉంటే చూడండి.
అవునండి, అవునండి. అంటే ఏంటంటే అపవిత్రత పోగొట్టుకోవటం అనేది మన బైబిల్లోనే ఉంది కదా, మనం అట్లా చేస్తే తప్పే ఉంది అని అనిపిస్తా ఉంటదయ్యా. అంటే నేను అనేది అలా కాదండి, ఆవిడ సేవకురాలు కాదు, అంటే ఇష్టం ఉండి చేసుకుంటే పెద్దగా నేరం ఏం కాదేమన్నా మన బైబిల్ ప్రకారం అనిపిస్తా ఉంటది. కరెక్ట్ అండి. దేవుని సేవ చేసేవాళ్ళు కానీ శిక్ష ఉంటది. ఇప్పుడు రేపొద్దున చేయబోవాలనుకుంటున్నారు మీరు. మీరు కరెక్ట్ గా ఉంటేనే దేవుడు మీతో మాట్లాడి దేవుడు అద్భుతాలు చేయించి మీకు అనేక మంది పెద్ద సంఘాలుగా చేసేసి పెద్ద అద్భుతాలు చేస్తాడు మీ పట్ల. కానీ మనం ఇలాంటి వాటిలో ఉంటే మనం దేనిలోనే ఎదగలేము. ఇప్పుడు రంజిత్ తోఫీర్ ఐడియా ఉన్నాడా మీకు? రంజిత్ తోఫీర్ అని పేరు ఎప్పుడైనా విన్నారా? విన్నాను. రంజిత్ తోఫీర్ కొన్ని వందల మందితో తిరిగాడయ్యా ఆయన. వందల మంది, 10-20 కాదు. ఆయనే చెప్పాడు దావీదు కంటే నా పెద్ద సీటీలు కాదని చెప్పాడు. డైరెక్ట్ పబ్లిక్ గా చెప్పాడు ఆయన. మరి వాళ్ళు కూడా దైవజనులే కదా, అలా చేస్తున్నారు వాళ్ళు. ఇంకా మనం అన్ని కంట్రోల్ చేసుకుని మనం ఎందుకు బతకాలి చెప్పండి మీరే? అదే అనిపిస్తుంటది. చెప్పండి. ఎందుకంటారా అలా కొంతమంది చేయరు మనం చేస్తే దేవుడికి సమీపంగా ఉండమండి. మనం ఎలా అంటే దేవుడు ఆయన కూడా లక్ష కోట్లు సంపాదించాడండి రంజిత్ తోఫీర్. అంటే చూడు మీకు మొన్న ఈ మధ్య 60-70 ఏళ్ళు ఉంటాయి ఆయనకి. రైట్ అండి, కరెక్ట్ సంపాదించాడంటే సంపాదన అంతా కలిగిపోయిన తర్వాత కోట్లు పడగెత్తిన తర్వాత ఈ పనులు చేస్తున్నారు ఇలా కోర్లు వచ్చిన తర్వాత అదే చేస్తున్నారు. అది లేనప్పుడు చేస్తే ఎలా ఉంటుంది తెలుసండి, మనల్ని పలానోడు ఇలాగా పలానోడు అలాగా ఇలాగని చెప్పేసి మన ఏలం చేసి దూషించేసి అవమానపరిచేస్తారు. అవునండి, అందుచేతన జరిగేది. ఒకసారి అలా లైన్లో ఉండండి. అందుకే ఏంటంటే మనం అలా ఉండి మీరు సాటాన్ని సహాయం జాగ్రత్త చేసుకునేలా ఉంటే దేవుడు మీకు మీ పట్ల గొప్ప కార్యాలు చేయడానికి రెడీగా ఉన్నాడు ఆయన. అదే స్వరం వినిపించింది కదండి, దేవుడు చేస్తాడు. ఎందుకంటే ఇది చెత్త కోసం చూసామనుకో మనం మురుక్కుంటా, అక్కడ ఏమైందండి దేవుడు ఎన్నిక చేయడు పెద్దగా. ఇప్పుడు దావీదు ఏం చేశాడంటే, ఒక ప్రవక్త అయినా దావీదు రాజు అయినా అతను ఏం చేశాడంటే మీకు ఇలాగే ఒక ఆవిడతోటి పోలీస్ అయిన భార్యతోటి సైనించాడు. అవునండి, భార్యతోటి ఎంత శిక్ష పెట్టాడు, తెలిసా? ప్రావత చెప్పాడు ఇలాగని ఇలా చేశారు అబ్బాయి ఇది నువ్వు అని. అప్పుడు ఏం చేశాడు తెలుసండి, కొడుకు అతని తరుణంతో మొదలెట్టాడు, అడవులు పాలైపోయాడు. వాళ్ళ భార్యలు కూడా కొడుకు దగ్గర పడుకోబెట్టాడు కదా. అన్ని జరిగాయి కదా, జరిగాయి. అలాగా మరి అది స్తోత్రం. అదే చెప్తుండే నేను అప్పుడప్పుడు చెప్తా, యెహోవా దేవుడికి స్తోత్రం చెప్పుకోవాలి మనం. కాదండి, మరి అది అంత అవమానం ఉండదు. అలాగా శిక్ష ఉంటదండి దానికి. అంటే మనం లేకుండా ఉన్నామనుకో, దేవుడు చెప్తాడండి ఆల్రెడీ, నీకు కావాలంటే ఇంకా ఎక్కువ ఇచ్చేవాళ్ళని కదా, నువ్వు ఎందుకు వాళ్ళ భార్య దగ్గర, నీ భార్య నీ యజమాని స్త్రీలు నీ కౌగిటి చేర్చాను, ఇప్పుడు కావాలంటే నీకు ఇంకా ఇచ్చేవాడిని కదా, చేసుకుంది కదా. దేవుడే చెప్పాడు, నీకు కావాలంటే ఇస్తానని దేవుడే చెప్పాడు మనకి. అవునండి, అవునండి. మీరు ఆ వాక్యం గుర్తుందా మీకు అసలు బైబిల్లో? అవునండి, అది ఏంటంటే నీ యజమాని స్త్రీలు నీ కౌగిటి చేర్చితిని, కావాలంటే ఇంకా ఎక్కువ మంది నీకు ఇచ్చేవాడిని కదా, నువ్వు ఇలా ఊరియా భార్య నువ్వు చేయటం తప్పు అని చెప్పాడండి. అవునండి, అదేనే ఏంటంటే అతను కూడా మరి దాంట్లో పెట్టి సంపించాడు కదండి మరి. అవునండి, ఏంటంటే ఇప్పుడు మనకి ఏంటంటే సార్ ఇవన్నీ ఈ చెత్తకుంటది, దాంట్లో వెళ్ళకోకుండా మనం ఏం చేయాలంటే అలా ఉండి జాగ్రత్తగా ఉండి అంటే దేవుడు ఏం చేస్తాడు, గొప్ప ప్రవర్తగా చేస్తాడు. దేవుడు ఏంటంటే మీరు ఏం చేస్తుంది జరిగేలా చేస్తాడు దేవుడు. నేను కూడా దావీదులాగా అవ్వాలని కోరుకుంటున్నానండి. అది మంచి చెత్త ఉండకూడదు. తర్వాత ఏంటంటే మీరు దావీదుకి ఎంతమంది భార్యలయ్యా? దగ్గరగా ఉన్నారు కదండి, 1000 మంది దాకా ఉన్నట్టున్నారు కదా. 700. అదృష్టవంతుడు అండి. నెలకు రోజుకి ఒకళ్ళు వేసుకున్నా 360 రోజులు కాదు, 3 సంవత్సరాలు. ఒక టికెట్ కట్ చేస్తే మళ్ళీ 3 సంవత్సరాలు టికెట్ కట్ చేయొచ్చు. దేవుణ్ణి నమ్ముకున్నందుకు మరి అలా ఇచ్చినప్పుడు మన బొట్టోళ్ళకి కూడా ఇవ్వాలి కదా.